బ్రేకింగ్ న్యూస్ ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు వరదల కారణంగా జనజీవనం అస్తవ్యస్తంగా ఉంది. ఉత్తరాఖండ్కి ఎక్కువగా తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వెళుతూ ఉంటారు. అక్కడ దేవాలయాల్ని సందర్శించడానికి తీర్థయాత్రలకు ఉత్తరాఖండ్ వెళుతూ ఉంటారు. ఉత్తరాఖండ్ అంతా కొండల ప్రాంతం. ఉత్తరాఖండ్ ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. తెహ్రీ గర్వాల్ను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. ఆకస్మిక వరదలు ముంచెత్తిన కారణంగా నదిలో కొట్టుకుపోతున్న జనాలను మనం చూడొచ్చు. నదిలో కొట్టుకుపోతున్న వాళ్ళని రక్షించడానికి సిబ్బంది నదిలోకి దూకి కొట్టుకుని వెళ్ళిపోతున్న వ్యక్తిని పట్టుకుని మళ్ళీ ఒడ్డుకు తీసుకొస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక వ్యక్తి నదిలో కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. సిబ్బంది అతన్ని ఆ ప్రమాదకరంగా ప్రయాణిస్తున్న నదిలోకి దూకి అతన్ని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా ఒడికి కొట్టుకుని వెళ్ళిపోతున్నారు. మెల్లగా ఆ ఒడికి కొట్టుకుని వెళ్ళిపోతూ ఉండగానే ఆ నది ప్రవాహంలో మెల్లగా వాలుగా ఒడ్డుకు చేరుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఇద్దరు సిబ్బంది నదిలోకి దూకారు. ఇద్దరు కూడా గజఈతగాళ్ళు. ఇద్దరు నదిలోకి దూకి కొట్టుకుని వెళ్ళిపోతున్న వ్యక్తిని పట్టుకుని మెల్లగా వారు కూడా అదే ప్రవాహంతో ముందుకు వెళ్ళిపోతూ ఒడ్డుకు తీసుకొస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. అక్కడ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బాలగంగా ధరం గంగా నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరద ఉధృతికి కొన్ని ఇళ్లు కుప్పకూలిపోతున్నాయి. అలాగే రోడ్లు కూడా కోతకు గురవుతున్నాయి. డజన్ల కొద్ది గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. రుద్రప్రయాగులో అయితే కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి. భాగేశ్వర్లో దేవాలయం కుప్పకూలిపోయింది. వర్షాలు వరదలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. అక్కడ నదిలో ఉత్తరాఖండ్లో ఒక నదిలో ఒక వ్యక్తి కొట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే అతన్ని రక్షించడానికి చేసిన ప్రయత్నాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూసాం. ఇప్పుడు భారీగా కురుస్తున్న వర్షాలకు భూభాగం అక్కడ ఏ విధంగా కొట్టుకొని వెళ్ళిపోతుందో మనం చూస్తున్నాం. నదీ పరివాహక ప్రాంతాలు ఏ విధంగా కోతకు గురవుతున్నాయో చూస్తున్నాం. అక్కడ ఉన్న ఇళ్ళు కూడా నదిలో కొట్టుకుని వెళ్ళిపోయాయి. నదీ పరివాహక ప్రాంతంలో ఆ ప్రదేశాలన్నీ నదిలో కొట్టుకు వెళ్ళిపోతూ ఉండటంతో జనం భయభ్రాంతులకు గురవుతున్నారు. రోడ్లు ఏ విధంగా కొట్టుకుపోయాయో మనం చూస్తున్నాం. రోడ్లు నదిలో కొట్టుకుపోవడంతో అక్కడ గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. చాలా గ్రామాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. ఉత్తరాఖండ్లో ప్రస్తుతం భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో కొండ చర్యలు విరిగిపడుతున్న కొండ చర్యల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. కొన్ని చోట్ల నివాస ప్రాంతాల్లోకి, దేవాలయాల్లోకి, ప్రార్థనా మందిరాల్లోకి వరద నీరు చేరుకోవడంతో జనం భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్న కారణంగా బ్రిడ్జులపై నుంచి ఓవర్ఫ్లో ఉంటుందా అనే విధంగా భయభ్రాంతులకు గురవుతున్నారు. నది ప్రవహిస్తున్న సమయంలో ఒక పూర్తిగా బ్రిడ్జ్ రోడ్ని తాకుతూ నది ప్రవాహాన్ని మనం చూడొచ్చు. భయానకంగా నదులు ప్రవహిస్తున్నాయి. కొన్ని చోట్ల ఓవర్ఫ్లో అవుతున్న పరిస్థితులు కూడా చోటు చేసుకున్నాయి. డజన్ల కొద్ది గ్రామాలకు రాకపోకలు బంద్ అయిపోయాయి. రుద్రప్రయాగులో కొండ చర్యలు విరిగి పడుతూ ఉన్నాయి. భాగేశ్వర్లో అయితే ఒక దేవాలయం కుప్పకూలిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఎక్కడికక్కడ పర్యాటకులను నిలిపివేశారు. పర్యాటకులు ఎవరు కూడా ఇప్పుడు పర్యాటక ప్రాంతాలకు వెళ్ళొద్దు అని చెబుతున్నారు. నదిలో పడిన వ్యక్తిని రక్షించింది సిబ్బంది. ఆ నదిలో పడిన వ్యక్తిని సిబ్బంది రక్షించిన తర్వాత అతన్ని ఒడ్డుకు తీసుకొస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తి నదిలో కొట్టుకు వెళ్ళిపోయాడు. ఆ నదిలో కొట్టుకు వెళ్ళిపోయిన వ్యక్తిని అక్కడున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇద్దరు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నదిలోకి దూకి ఆ నది ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోతున్న వ్యక్తిని రక్షిస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. రెండో బాక్స్ లో ఎవరైతే నదిలో కొట్టుకు వెళ్ళిపోతున్నాడో ఆ వ్యక్తిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చూడండి. ఒకసారి మొదటి బాక్స్ లో దృశ్యాలు. ఒక వ్యక్తి కొట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఆ కొట్టుకుని వెళ్ళిపోతున్న వ్యక్తిని రక్షించడానికి ఇద్దరు ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నదిలోకి దూకిన తర్వాత ఆ వ్యక్తిని పట్టుకున్నారు. వాళ్ళు కూడా ప్రవాహ ఒడికి ముందుకు కొట్టుకుంటూ వెళ్ళిపోయారు. అయితే ఈత తెలిసిన వ్యక్తులు కాబట్టి ఆ ప్రవాహంలో ముందుకు వెళుతూనే ఒక వాలుగా ఆ నదీ ప్రవాహంలో ఒడ్డుకు చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ దృశ్యాలు చిత్రీకరిస్తున్నారు. అతను ఏమైపోతాడో, బతుకుతాడా లేదా, వాళ్లకు దొరుకుతారా లేదా, దూకిన వాళ్ళు ఏమైపోతారో అనే భయభ్రాంతులకు గురయ్యారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి నదిలోకి దూకి ఆ వ్యక్తిని రక్షించారు. రెండో బాక్స్ లో మీరు ఇంతకుముందు చూసిన ఆ వ్యక్తే ఆ ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించిన వ్యక్తి. ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించిన తర్వాత ఆ వ్యక్తిని ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యక్తే నదిలో కొట్టుకు వెళ్ళిపోతూ ఉన్న సమయంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి వాళ్ళు ఆ వ్యక్తిని
ఒడ్డుకు తీసుకొచ్చారు, రక్షించారు. రుద్రప్రయాగులో అయితే కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. వర్షాలు వరదలతో ఉత్తరాఖండ్లో జనజీవనం అస్తవ్యస్తంగా తయారైంది. నదీ ప్రవాహానికి గ్రామాలకు గ్రామాలే కొట్టుకు వెళ్ళిపోతున్నాయి. అది చూడండి ఒక్కసారి రెండో బాక్స్లో దృశ్యాలు చూస్తే ఆ నది ఒడ్డునే ఉన్న ఇల్లు కొన్ని ఆనవాళ్ళు, కొట్టుకుపోయిన ఆనవాళ్ళు మనకి కనిపిస్తున్నాయి. ఆ నదీ ప్రవాహంలో ఆ కోతకు గురి కావడంతో, నదీ పరివాహక ప్రాంతం కోతకు గురి కావడంతో కొన్ని ఇళ్ళు ఆ నదిలో కొట్టుకుపోయాయి. కొన్ని నదిలో కొట్టుకు వెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నట్టుగా ఉన్నాయి. కోతకు గురవుతూ ఉండటంతో ఆ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది ఇళ్ళు నదీ ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోవడంతో నిలువ నీడ లేక వాళ్ళు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అక్కడ మీకు కనిపిస్తున్న ఆ ఇల్లు కూడా నదీ ప్రవాహంలో కొట్టుకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కొంచెం ఎడ్జ్లో మాత్రమే ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో నా ఇల్లులో ఉండడానికి అవకాశం లేదు. దీంతో ఆ పరివాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మొదటి బాక్స్లో చూస్తున్నారు, కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. పూర్తిగా మేఘావృతమై ఉంది వాతావరణం అంతా. ఇల్లు ఏ విధంగా నదిలో కూలిపోయిందో, ఆ పరివాహక ప్రాంతం నదిలో కొట్టుకుపోవడంతో అక్కడ అంతకుముందు ఒక ఇల్లు ఉంది, అక్కడ ఇంతకుముందు ఒక ఇల్లు ఉంది. కానీ ఆ నది ఉధృతికి ఆ ఇల్లు నదిలో కొట్టుకు వెళ్ళిపోయింది. చిన్న చిన్న ఆనవాళ్ళు మాత్రమే అక్కడ కనిపిస్తున్నాయి. అప్పటికే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించారు. కొన్ని చోట్ల నదీ ప్రవాహంలో కొట్టుకుని వెళ్ళిపోయి మరణాలు సంభవించిన పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడున్న ఇల్లు కూడా ఇంక ఎడ్జ్లో ఉంది ఆ ఇల్లు. బహుశా ఈ పాటికి ఇప్పటికైతే ఆ ఇల్లు కూడా కొట్టుకుని వెళ్ళిపోయి ఉండొచ్చు. చాలా ప్రమాదకరమైన పరిస్థితులు అక్కడ చోటు చేసుకుంటూ ఉన్నాయి. బాగేశ్వర్లో అయితే ఒక దేవాలయం కూడా కుప్పకూలింది. దీంతో పర్యాటకులను పర్యాటక ప్రదేశాలకు అనుమతించడం లేదు అధికారులు. సాధారణ పరిస్థితులు వచ్చేంత వరకు పర్యాటక ప్రదేశాలకు పర్యాటకులు రావద్దు అని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಡುತ್ತೆ ರಘು ಇಷ್ಟೆಲ್ಲ ಮಡ್ಕೊಂಡಿದ್ರೆ ಕಟ್ಟೆ ಮುರಿದಿರಲ್ಲ. ನೀರು ಜಾಸ್ತಿ ಆಗ್ಬಿಡುತ್ತೆ ರಘು.